రాంబాబు యాదవ్ గారికి, అట్లాగే గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు కార్మిక లోకంలో మీ అందరికీ సుపరిచితులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అట్లాగే సోదరుడు మాజీ శాసనసభ్యుడు శ్రీ జీవన్ రెడ్డి గారు, సోదరులు మారయ్య గారు, సోదరులు నారాయణ గారు, గౌరవనీయులు సంతోష గారు, అట్లాగే దానకర్ణాచారి గారు, ఇంకా వేదిక పైన ఉన్న సోదరులు నగేష్ గారు, చెప్పిన నారాయణ పేరు చెప్పిన నువ్వేందుకు ఆగమవుతున్నావు, అట్లాగే ఇందాక రాంబాబు యాదవ్ అన్న చెప్పిన అన్ని సంఘాల నాయకులందరికీ, నేను ఒకళ్ళ పేరు చెప్పకపోతే బాగుండదు కాబట్టి వేదిక పైన ఉన్న అన్ని సంఘాల నాయకులందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆనాడు ఒకనాడు మహాకవి, పేదల బాధ తెలిసిన మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు. కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అనే మాట మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు. ఇది సామాన్యమైన మాట కాదు. అంటే ప్రతి రంగంలో ఏ రంగం చూసినా కూడా మరి అల్టిమేట్గా పని చేసి డెలివరీ చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో, అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పే మాటల్లో కార్మికుడు చేసే శ్రమ వల్లే లోకానికి అందం ఆకారం వస్తాయని ఒక బలంగా నమ్మి ఆయన అన్న మాట ఏమంటే, పాలరాతి బొమ్మైనా పార్లమెంటు భవనమైనా వాడు చుడితేనే శ్రీకారం, వాడు కడితేనే ఆకారం. అంటే కార్మికుడి యొక్క సత్తా చెప్పడానికి, కార్మికుడి యొక్క గొప్పతనం చెప్పడానికి మరి కవులు ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేసిన మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఇవాళ మే డేకి మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం. వస్తుంటే మరి ఇప్పుడే ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దమ్ ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321, ఇవాళ దాని ధర 3315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే. దీనితో ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్లల్లో, రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరకలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలామంది హోటళ్లల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో హోటళ్లలో తగ్గించారు, ఏది వండుడే తగ్గింది. కానీ ఇవాళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ, ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ల మీద, మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు. 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు, రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నావు కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే, పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు, బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతూ ఉన్నది. అట్లాగే ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలి. ఇది మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, సాధారణంగా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేదు ఇట్లాంటి పని, ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికే
ముడి చమురు ధరలు పెంచి దాని మీద సెస్సులని తుస్సులని ఇంకోటని వేసి 65 రూపాయలకు దొరికేదాన్ని ఇప్పుడు దగ్గర 110-125 రూపాయలకు పెంచినారు పెట్రోల్ డీజిల్. దాంతో రేట్లు అన్నీ పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు సిలిండర్ కూడా పెరిగితే సామాన్యుడు బతికేది ఎట్లా? మరి దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద భారం వేసి బతకాలన్నా ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, మరి ఏ రకంగా పోరాటాలు చేయాలా మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మే డే రోజు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం గత 10 ఏళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే ముఖ్యంగా పేదలకు హితంగా నడిపినాము, ఎక్కడ చూసినా ఉత్తరము దక్షిణము తూర్పు పడమర 4 దిక్కుల భారత కార్మిక విభాగం కలిసి మెలిసి కష్టపడుతూ నిర్మాణం చేసిన అద్భుతమైన నిర్మాణాలు ఇవాళ మీకు కనబడతాయి హైదరాబాద్లో, తెలంగాణలో. 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో రాళ్ళెత్తిన కూలీలకు, రక్తం రంగరించిన కార్మికులకు సదా రుణపడి ఉంటామని చెప్పి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమ తెలంగాణలోనూ మీరు మాకు వెంట నడిచినారు, అట్లాగే ఉద్ధృత ప్రగతి ప్రస్థానంలో కూడా మీరు మా వెంట నడిచినారు. మరి ఉజ్వల తెలంగాణలో కూడా మీరు మా వెంట నడవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. తెలంగాణ సంపద పెంచి దేశం ముందు సగర్వంగా నిలబడే విధంగా మరి నిలబెట్టిన ప్రతి కార్మిక సోదరికి సోదరుడికి సలాం తెలియజేస్తా ఉన్నా. మా జిహెచ్ఎంసి నుండి వచ్చిన మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శ్రమజీవుల విలువని, శ్రమజీవుల వారు చేస్తున్న కాంట్రిబ్యూషన్ను కేసీఆర్ గారు గుర్తించిన వాళ్ళు లేరు. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఒకే ఒక్కడు మన కేసీఆర్ గారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా వారందరూ అడగకపోయినా వేతనాలు పెంచిన రోజులు మీకు గుర్తున్నాయని చెప్పే నేను అనుకుంటా ఉన్నా. మరి 2.5 ఏళ్ళు ఏమవుతుందో నాకంటే బాగా మీకే ఎరక. ఇక నేను చెప్పను, మీకే తెలుసు ఏం చేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఇప్పుడు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారు ఎరికేనా? మా హైదరాబాద్లో 5,000 ఆటోలు ఉన్నాయి, వాళ్ళు సాఫ్ సఫాయి చేస్తున్నారో చేస్తలేరో, ఆటోలు తిరుగుతున్నాయో తిరుగుతలేవో నాకు తెలియదు. ఏది ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఆయన చెప్తున్నాడు వాళ్ళు చెత్త తీస్తున్నారో లేదో నాకు తెలియదు. గంత తెలియని పరిస్థితులు ఉన్నాడు ముఖ్యమంత్రి. నాకు అర్థం కాదు, మీరు చేస్తున్న కష్టం కనబడతలేదా? అంటే శ్రమను గుర్తించే ముఖ్యమంత్రికి, గౌరవించే ముఖ్యమంత్రికి, మీ శ్రమ విలువ తెలియని ముఖ్యమంత్రికి తేడా ఏందో కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీకే అర్థమవుతుందనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని భాగస్వాములుగా చేసుకుంటూ ముందుకు నడిచినాం. మీకు యాదికుండాలి, కరోనా వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండే దేశంలో, గందరగోళం ఎక్కడికక్కడ. అసలు ఎన్నడూ జీవితంలో చూస్తాం అనుకోని దృశ్యాలు చూసినాం. 100 కిలోమీటర్లు పిల్లను పాపను సంకలెత్తుకొని ఒక సూట్ కేసు మీద కూర్చోబెట్టుకొని, బస్సు దొరకపోతే, రైళ్లు లేకపోతే, లారీలు కూడా బంద్ అయితే నడుచుకుంటూ పోయిన రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కొంతమంది ఇక్కడి నుంచి బీహారు, ఒరిస్సా ఎక్కడెక్కడో 100 కిలోమీటర్లు పోయినారు. ఆ రోజుల్లో మరి భారతదేశంలో అయ్యా మేము మా ఊరికి పోతామంటే కేంద్ర ప్రభుత్వం వారు రైల్లో కూడా ఛార్జీలు పెట్టినారు. రైలు వేసిండ్రు కానీ ఆ రైళ్ళకు కూడా ఛార్జీలు. భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు జేబులో ఒక 1000 రూపాయలు పెట్టి భోజనం పెట్టి చీఫ్ సెక్రటరీని, డీజీపీని రైల్వే స్టేషన్కు పంపించి వాళ్లకు జెండా ఊపి మీరు మీ ఊర్లకు వండి బిడ్డ మళ్ళా మెల్లగా తిరిగి రండి, మంచిగా తిరిగి రండి, భద్రంగా పోయి భద్రంగా రండి అని చెప్పి వాళ్లకు ఫ్రీగా రైల్లో పంపించిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లను కూడా ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఒక్క మాట గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో నాకు చాలామంది మిత్రులు చెప్తా ఉంటారు, అన్నా మేము కరోనా అప్పుడు ఇళ్లలో ఉండిపోయినాం, దగ్గర 2 నెలలు 3 నెలలు ఉండిపోయినాం, బయటికి వచ్చే వరకు కొత్త రోడ్లు కనబడ్డాయన్నా, ఏం చేసిండ్రు మీరు, మీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త రోడ్లు, కొత్త ఫ్లైఓవర్లు ఎట్లా పూర్తి చేసిండ్రని అడుగుతుంటారు. ఎట్లా చేసినామంటే తెలంగాణ అంటే ప్రేమున్నోళ్ళం కాబట్టి, హైదరాబాద్ అనే ఈ మన తెలంగాణ కిరీటంలోని ఏదైతే ముఖ్యమైన కోహినూర్ లాంటి వజ్రం ఉన్నదో దీన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో, బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో లేబర్ క్యాంపులకు పోయి దండాలు పెట్టి బతిమలాడిన నేను. దగ్గర 10-14 లేబర్ క్యాంపులకు పోయినా నేను. ఆ రోజు అందరు వెళ్ళిపోతున్నారు కార్మికులు. పాపం ఆ రోడ్లేసే రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో భవన నిర్మాణ రంగంలో వారు వెళ్ళిపోయే పరిస్థితి, భయపడుతున్నారు. బతుకుంటే బల్సాకు తినొచ్చు, ఈ కరోనా వచ్చింది
మా భార్య పిల్లలు